స్వతంత్ర ఫోకస్. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా అన్నదాతల రుణమాఫీపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే 15 ఆగస్టులోగా రుణమాఫీ అమలు కావడం ఖాయమనిపిస్తోంది. ఇదిలా ఉంటే మార్గదర్శకాలపై ప్రతిపక్ష నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందుకే విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలు ఏమిటి, ఇందులో వాస్తవాలు ఎంత? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రైతుల రుణమాఫీకి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. మొత్తం 2 లక్షల రూపాయల అప్పును మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేసింది. వివాదంగా మారిన తెల్ల రేషన్ కార్డు ప్రామాణికతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కాగా సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనూ మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది. తాజాగా రుణమాఫీకి సై అంది రేవంత్ రెడ్డి సర్కార్. రుణమాఫీకి ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ ఒక కీలక అంశంగా మారింది. రైతు రుణమాఫీపై ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సాగాయి. రాజీనామాలు చేయడం, ముక్కు నేలకు రాయడం వంటి పదాలతో సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడతానని నమ్ముతారేమో అని. 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి, నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా పదవికి అక్కడనే రాజీనామా చేస్తా. మళ్ళీ ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ, ఉప ఎన్నికల అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. ఒక దశలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లకు హైదరాబాద్ నగరంలోని గన్ పార్క్ వేదికగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. వాస్తవానికి తాము అధికారంలోకొస్తే రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఒక దశలో హరీష్ రావు ప్రస్తావించారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే రైతులకు 2 లక్షల రూపాయల మేర రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని గులాబీ పార్టీ ప్రశ్నించడం మొదలెట్టింది. కథ అక్కడితో ఆగలేదు. అసలు రేవంత్ రెడ్డి సర్కారుకు రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ చేయాలన్న చిత్తశుద్ధి నిజంగా రేవంత్ రెడ్డికి ఉంటే 15 ఆగస్టులోగా చేయాలన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి గులాబీ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు సవాల్ విసిరారు. హరీష్ రావు సవాల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. 6 ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అంతేకాదు రాజీనామా లేఖ రెడీ చేసుకోవాలని హరీష్ రావుకు సూచించారు రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ. మాట మీద ఉండాలి. నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నావేమో. సవాళ్లు ప్రతి సవాళ్ల సంగతి ఇలా ఉంటే 15 ఆగస్టు తరుముకొస్తోంది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రుణమాఫీని అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై పడింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ ప్రక్రియకు రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంది. అంతిమంగా రుణమాఫీ చేయాల్సిన సమయం రానే వచ్చింది. దీంతో తాజాగా రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మార్గదర్శకాల్లో ముఖ్యమైనది తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా చేయడం. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రుణమాఫీకి రేషన్ కార్డును ప్రామాణికం చేయడం సమంజసం కాదని విపక్ష నేతలు మండిపడ్డారు. తెల్ల రేషన్ కార్డు అంశం వివాదంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ విషయమై ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. ఈ నేపథ్యంలో చివరి క్షణంలో తెల్ల రేషన్ కార్డును ప్రామాణికం చేసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాగా భూమి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ కలిపి మొత్తం కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ 2024 పథకానికి హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఐటీ భాగస్వామిగా ఉంటుంది. అలాగే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని సర్కార్ స్పష్టం చేసింది. రుణమాఫీ సొమ్ము నగదు రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదట చిన్న మొత్తాలు, తరువాత పెద్ద రుణాలను మాఫీ చేస్తామని మార్గదర్శకాలు వెల్లడించాయి. అయితే రీషెడ్యూల్ రుణాలకు, స్వయం సహాయక గ్రూపులకు, ఉమ్మడి రుణ గ్రూపులు, రైతు మిత్ర గ్రూపులు, కౌలుదారులకు రుణమాఫీ వర్తించదని రేవంత్ రెడ్డి సర్కార్ వెల్లడించింది. కాగా ఏదైనా రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలకు మించి అప్పు ఉంటే రుణమాఫీ వర్తించే మొత్తానికంటే అధికంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించి వేయాలి. ఆ తర్వాత సదరు కుటుంబానికి 2 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ అప్పు ఉన్న కుటుంబాల్లో మహిళల రుణాన్ని ముందుగా మాఫీ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరిట తీసుకున్న రుణాలకు వర్తింపజేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల నిర్ధారణకు కూడా రుణమాఫీలో ప్రాధాన్యమిచ్చారు. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. కాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా మేరకు పరిగణలోకి తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కాగా రుణమాఫీ అమలు విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని రేవంత్ రెడ్డి సర్కార్ గట్టిగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రైతుల రుణ ఖాతాల్లో ఉన్న వాస్తవికతను ముందుగా నిర్ధారిస్తారు. ఇందులో భాగంగా సహకార శాఖ సంచాలకుడు, రిజిస్ట్రార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు శాంపిల్ ఫ్రీ ఆడిట్ చేపడతాయి. ఈ ఆడిట్ ఫలితాన్ని వ్యవసాయ సంచాలకునికి నివేదిస్తారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన ప్రతి రైతు బ్యాంకు ఖాతాను నిబంధనల మేరకు చట్టబద్ధ ప్రత్యేక ఆడిటర్ల ద్వారా ఆడిట్ చేయించే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. రైతు రుణమాఫీని పక్కాగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రత్యేక వెబ్ పోర్టల్లో రుణమాఫీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరుస్తామన్నారు ఉన్నతాధికారులు. కాగా రైతులకు ఏమైనా ప్రత్యేక సమస్యలుంటే వెబ్ పోర్టల్ ద్వారా 30 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. రుణమాఫీ విషయంలో నిబంధనలు పక్కాగా అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి రుణమాఫీ పొందితే వారి నుంచి సొమ్మును తిరిగి తీసుకుంటామని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది.
కాగా రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై జీవో ఆర్డీ నెంబర్ 567ను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు జారీ చేశారు. ఈ జీవోకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక ప్రభుత్వ ఉత్తర్వు అంటే జీవో పూర్తిగా తెలుగు భాషలో వెలువడ్డం ఇదే తొలిసారి. ఈ జీవోలా ఎక్కడా పెద్దగా ఆంగ్ల పదాలు లేవు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలుగులో జీవోలను ఇవ్వాలని అనేకసార్లు ప్రయత్నించింది. అయినప్పటికీ తెలుగులో జీవో వెలువడ్డం కార్యరూపం దాల్చలేదు. ఏమైనా కాంగ్రెస్ సర్కారు తెలుగులో జీవో జారీ చేయడంతో తెలుగు భాషాభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. రానున్న రోజుల్లో ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడానికి అన్ని శాఖల కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి 15 ఆగస్టులోగా రైతులకున్న అప్పులను మాఫీ చేసి అన్నదాతల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ గట్టి సంకల్పంతో ఉంది. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.